సీఎం జగన్ బస్సు యాత్రకు సిద్ధం, సభలకు మించి స్పందన వస్తుందన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో కూటమి చిత్తు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని విమర్శించారు. 175కు 175 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న రవీంద్రనాథ్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. రెండో రోజు ఆలగడ్డ నుండి ఆ బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున జన సందోహం హాజరైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజల నుండి ఎటువంటి మద్దతు వస్తుంది, మనతో పాటు మాట్లాడేందుకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూసిన తర్వాత మీ జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్ర, ఇవాళ సాగుతున్న తీరుని ఎలా చూస్తారు? ఒకవైపు 3 పార్టీలు కలిసి వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వెళ్ళడానికి ధైర్యం చేసి మరి వెళ్తా ఉన్నారు. ప్రజలు ఇస్తున్న మద్దతు ఏ విధంగా ఉంది సార్? అది నవ్వుతున్న భవిష్యత్ అన్నట్టే. సో అంత పెద్ద ఎత్తున ఒక వేవ్ అంటే 2019 కంటే కూడా ఇప్పుడు అంతటి వేవ్ కనపడుతోంది అన్నమాట. సో పెద్ద ఎత్తున నిజంగానే కడప జిల్లా పుదుటూరు మీటింగు చాలా బాగా సక్సెస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తుండేవారన్నమాట, సైలెంట్ ఓటు ఉంటుంది, డెఫినెట్ గా ప్రజలందరూ మన వైపే ఉన్నారు, 85% సంక్షేమ కార్యక్రమాలు అందించాము, సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు. అందుకోసమే 175 సీట్లకు 175 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన గట్టి నమ్మకం, అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి మేమైతే గట్టిగా భావిస్తున్నాం. ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. 60 రోజుల్లో ఇంటికి పంపిస్తున్నారు. నిజంగా హాస్యాస్పదం. అలా ఎలా మాట్లాడతారో ఏమో, నాది నోరో తాటిమట్టో తెలియదు, కానీ నిజంగా కూడా చాలా దారుణం. మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే అబద్దాలు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ నాయకుల్లో భారతదేశంలో ఇటువంటి నాయకుడు, అవినీతి పరుడు, ఇటువంటి నాయకుడు ఎవడు ఉండడు అన్నమాట చంద్రబాబు నాయుడు లాంటి మాదిరి. సో గోబెల్స్ కు ఇతనే ఆదర్శం అన్నమాట. గోబెల్స్కే ఆదర్శం. గోబెల్స్ ఈయన ఆదర్శం కాదు, గోబెల్స్కే ఈయన ఆదర్శము. అలాగే ఊసరవెల్లి ఎలా మారుతుందో దానికని అది సిగ్గుపడే విధంగా మనవాడు ఎప్పటికప్పుడు మారే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈ రోజు పొత్తు అంటాడు, రేపొద్దు లేదంటాడు, బీజేపీని తిడతాడు, మళ్ళా బీజేపీని కలుపుకుంటాడు, కాంగ్రెస్ అని తిడతాడు, మళ్ళా కాంగ్రెస్ ను కలుపుకుంటాడు. ఈ రకంగా అతని నైజం ప్రజలందరికీ తెలిసిన విషయమే అనమాట. సో చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో ముంచే కార్యక్రమం ప్రజలందరూ చేపడతారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఓడిపోయే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. చంద్రబాబు, బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలుపుకొచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి చెప్తున్నాయి సార్. అదే కాదు, బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీనే కాదు కలిసింది, అది కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటర్నల్ గా. సో కాంగ్రెస్ పార్టీ బీఫాములు చంద్రబాబే ఇస్తాడు, బీజేపీ బీఫాములు ఆయనే ఇస్తాడు, పవన్ కళ్యాణ్ కు ఆయనే ఇస్తాడు, అందరికీ ఆయనే ఇస్తారు అన్నమాట. ఆయన డైరెక్షనే అంతా అన్నమాట. సో ఇదేం కాదు, ఇవన్నీ ప్రజలకు ఎప్పుడో చూసినారు. 2014లోనే చూసినారు వీళ్ళందరినీ, 2019లో కూడా చూసినారు అన్నమాట. సో ఏమి ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్గా మెజారిటీ తోటి 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. గతంలో 51% ఓట్లతో 151 సీట్లు రావడం జరిగింది. రేపు 70-72% ఓట్లతోటి 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 175కి 175 నియోజకవర్గాలు గెలుస్తామని ఒక టార్గెట్ పెట్టుకున్నారో, ఈ బస్సు యాత్ర చూసిన తర్వాత, బస్సు యాత్రలో జన నీరాజనం చూసిన తర్వాత ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి సాధించి తీరుతారన్న అక్కడ నమ్మకం కలిగిందని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాదరణ చూసి ఓరవలేక ఎల్లో మీడియా తప్పుడు రాతలు చేస్తుంది. చంద్రబాబు అబద్దాల్లో గోబెల్స్ కి ఆదర్శవంతుడు చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కుమ్మక్కైంది. అయినా సరే జనం మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, ఆలగడ్డ.